పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా. పూసిన 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 అగా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. బహుజన ఇంటిలోన వెలిగే దీపం నీవై, గరీబోళ్ళ ఇంటిలోన గంటెడు మెతుకైనావు. అంటరాని తనమేందని ఆయుధమై కొట్లాడి అవమానాలెన్నో పడి రాజ్యాంగం రాసినావు. జయ హో అరగద జయ హో జయ హో అంబేద్కరుడా, జయ హో అంబేద్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. మీరు మెల్లిగా మెల్లిగా వెనక్కి అయిపోయారు. ఇక్కడికి కట్ చేయి మెల్లిగా 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 గోపాల్ పోని పోని మెల్లిగా మెల్లిగా మీరు మెల్లిగా రారు బే పడేసి కాయిందా మెల్లిగా పోయి
మస్తు అయింది మస్తు తిరిగిన మాలకూర అని అంటారు మంచిగా చేసేస్తుండే ఇంకెందుకురా బొంకని పెళ్ళి చల్ జయ జయ హో అంబేద్కరుడా పూసిన పువ్వులు వే అంబేద్కరుడా మెరిసిన మెరుపులు వే అంబేద్కరుడా కులమాని సత్యమే పోవాలని అన్నవు నీ ధ్యేయం నీ లక్ష్యం మరువము అంబేద్కరా పిడుగులయ్యి మేమంతా అడుగేసినాము జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగడ పూసిన అగా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా బెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జనంలో నిలబడతావని మాటలతో మనసులను మార్చిన జనశక్తి వయ్య అందుకు ఈ అవనిలోన వేవేళ వందనాలు జయ హో అరగర జయ హో జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా 8వ జయంతి సందర్భంగా వేదికను అలంకరించినటువంటి యువ నాయకుడు రజనీష్ గారు, అదేవిధంగా నాయకులు శేఖర్ మరియు ఉపాధ్యాయులు గంగాధర్ మరియు మన కోఆప్షన్ మెంబర్ మన గౌస్ గారికి 14 ఏప్రిల్ 1891 రత్నగిరి జిల్లాలోని అంబేవాడ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. తర్వాత డిసెంబర్ 6, 1956న ఆయన మరణించడం జరిగింది. అంటే 65 సంవత్సరాలు ఆయన జీవించిండు. ఆయన మరణించి 63 సంవత్సరాలు అయింది. మొత్తం కలిపి 128 సంవత్సరాలు అయింది. వాస్తవానికి 1956 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 10 లేదా 11 నెలల తర్వాత ఆయన తుది శ్వాస విడడం జరిగింది. వాస్తవానికి అయినా కనుక ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతికుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏవైతే బడుగు వర్గాలు ఉన్నాయో వారి పరిస్థితి మరోలాగా ఉండేది. ఈ చరిత్రనే ఇంకోలాగా ఉండేది. ఇన్ని రోజులు కూడా ఏదైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా కూడా ఏ విధంగా ఆశ చూపిస్తున్నారో ఆయన అందుకే ఒక మాట చెప్పిండు బాబాసాహెబ్ గారు, ఏ జాతి అయితే రాజ్యాధికారానికి రాదో అది అంతరించిపోతుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఆయన చెప్పిండు, మీకు కత్తినీయలేదు, మీ చేతికి నేను వజ్రాయుధం లాంటి ఓటునిచ్చిన, ఆ ఓటును మీ ఓట్లను మీరు వేసుకొని గెలిస్తే మీరు నాయకులు అవుతారు, అమ్ముకుంటే మీరు బానిసలు అవుతారని చెప్పడం జరిగింది. అందుకే నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు దాదాపు 48 సంవత్సరాలు ఉంటాయి. నాకున్న అనుభవాన్ని బట్టి నేను చాలాసార్లు దుఃఖం కూడా అనిపించింది. అంటే బాబాసాహెబ్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో రాజ్యాంగం జరిగినాక కనీసం ఒక 5 లేదా 10 సంవత్సరాలు ఉన్నా కానీ చాలా చరిత్ర వేరుంటుండే. అంతకు తర్వాత చరిత్ర ఆయన బాల్యంలోనికి వెళ్ళినట్లయితే ప్రతి గ్రామంలో చూసినట్లయితే మన వాడలన్నీ కూడా దళిత వాడలు, మాదిగ వాడ కానీ మాల వాడ కానీ ఏదైనా కూడా ఊరుకు చివరన ఉంటుంది. ఆ సమయంలో
ఊర్లోకి ఎవరన్నా వస్తే మూతికి ముంత వెనుకొక అది కట్టుకొని ఒక తాటిది 10 కట్టుకొని మట్ట నువ్వు పోతుంటే కూడా నీ పాదాలు కూడా ఏదైతే మట్టిలో పోతున్నాయో అవి కూడా తుడిచేసుకుంటూ పోయే పరిస్థితులు ఉండే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక ఆయన లోపల అంటే నేను ఏమన్నా చేయాలా అంటే ప్రతి మనిషి చేయగలుగుతాడు, అలాంటి శక్తి ఉంది, కానీ మనం చేయలేకపోతున్నాం. ఈరోజు మన వాళ్ళకైతే మనం ఎన్నో కొనిస్తున్నాం, ఎన్నో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, కానీ అలా చదువుకునే పరిస్థితి లేదు. ఆయన చదువుకోనికైతే ఆయన చదవనివ్వలేరు. ఏదైనా ఇంటే సంస్కృతం వింటే సీసం పోసేవాళ్ళట, చదివితే నేలక కోసేవాళ్ళట. ఈ స్కూల్కు బయట ఉండి ఆయన పిలిపి చదువుకొని ప్రపంచంలోనే 3వ వ్యక్తిగా నిలబడడం జరిగింది. ప్రపంచంలోనే 3వ వ్యక్తి మేధావులలో కారల్ మార్క్స్, లెనిన్, తర్వాత బాబాసాహెబ్ గారు. ఆ విధంగా ప్రపంచ మేధావైండు కనుకనే ఈరోజు ఐక్యరాజ్య సమితి అంటే మన అందరికీ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు అది అంటే ఏ దేశం మీదైనా ఏదన్నా ప్రాబ్లం జరిగినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కూర్చొని చర్చించి శాంతి రూపంగా పరిష్కరించుకోవాలనే ఒక సంస్థ అది. ఆ సంస్థ కూడా ఆయన ఈరోజు ఒక జ్ఞాని, ఒక బాబాసాహెబ్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని పరంగా నడిచినట్లయితే మన బతుకులు ఇంకోలాగా ఉంటుంది. కానీ మన వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కరము నేనైనా బాబాసాహెబ్ అలా కాలే. ఆయనకు కూడా చాలా ఆఫర్లు ఇచ్చినప్పుడు ఆయన అనుకుంటే చదివిన చదువుకు ఎక్కడనో ఏ దేశంలో ఎక్కడనో సెటిల్ అయిపోయిన పిల్లల తరం కూడా ఎక్కడో ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఆయన మన్మల్లను చూసినట్లయితే మహారాష్ట్రలో వెళ్ళి చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. అదేవిధంగా 14 ఏప్రిల్ 1990లో బాబాసాహెబ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ దినానికి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యువకులు అంగు అరబాటాలు కాదు. అందుకే బాబాసాహెబ్ ఈ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. దీంట్లో ప్రతి ఒక్కరూ చాలా రోజులుగా యాక్టివ్గా పార్టిసిపేట్గా పాల్గొని దీన్ని విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కోరిన నమస్కారాలు. అలాగే ఈ రోజున ఎటువంటి కృషితో మనం ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నామో అటువంటి కృషితోనే మనం మన కుటుంబం కోసం మన కోసము కృషి చేసి మనం బాగుపడ్డప్పుడే నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుతాయి. ఆయనకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా మన కోసం అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. కానీ ఆ సౌకర్యాలను మనం వినియోగించుకోకుండా అప్పుడప్పుడు అనిపిస్తుంది దుర్వినియోగం చేస్తున్నామేమో అనే ఒక భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకునే అవకాశం ఉంది, చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. దాన్ని ఎక్కడ మిస్ అవుతున్నామో మనం ఒకసారి గ్రహించాలి. పోనీ చదువు లేకున్నా ఒక క్రమ పద్ధతిలో ఏదైనా ఒక పని వర్క్ చేసుకొని మనం ఆర్థికంగా బాగున్నప్పుడే దేన్నైనా సమాజంలో ఎటువంటి సంఘటన జరిగినా మనం ప్రశ్నించగలుగుతాం. ఇప్పుడు దాని మనం ప్రశ్నించగలుగుతూ ఉంటే ఏమవుతున్నాయి, ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు ఇస్తుందో అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు రాబట్టగలుగుతాం. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది, ఆ ప్రశ్నించే తత్వం లేకుండా మనల్ని అనగదొక్కే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మధ్యయుగాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు కూడా తీసుకొచ్చే సంఘటనలు ఈ రోజుల్లో కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వ్యవస్థలో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వ సెక్టర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను అందరికీ ఇవ్వడం లేదు. అలాగే యూనివర్సిటీలో కూడా ఎక్కడ కూడా ప్రొఫెసర్లను కూడా నియమించే దౌర్భాగ్య స్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం కూడా అటువంటి స్థితిలో ఉంది. ఒకప్పుడు యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేసి బయటకు వచ్చేవాళ్ళు. కానీ అటువంటి యూనివర్సిటీలలో కూడా ఈరోజు ప్రొఫెసర్ లేదు. అలా మన ప్రభుత్వాలు మనకు చదువులను దూరం చేస్తూ ఉన్నాయి. దాన్ని దూరం చేయడానికి కారణాలు ఏంటి? మనం బాగుపడాలంటే ఏం చేయాలా? ఫస్ట్ చదువుకోవాలా. మనం ఆర్థికంగా స్థిరపడితే ఖచ్చితంగా దేనైనా ప్రశ్నించగలుగుతాం. నన్ను ముఖ్యంగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన గ్రామంలో మొట్టమొదటిసారి నాకు తెలిసినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రవి గారికి మరియు రెడ్డి గారికి మరియు గంగాధర్ గారికి, వినయ్ గారికి, పింకు గారికి, అందరికి కూడా గౌస్ గారికి అందరికి కూడా మన గ్రామం తరఫున అందరు ప్రజలకు కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా రెడ్డి గారు చెప్పినట్టు ఓన్లీ ఇది ఎస్సీ కమ్యూనిటీకే కాదు, ఇది అన్ని వర్గాలకు కూడా సంబంధించింది. కాబట్టి మళ్ళొచ్చే సంవత్సరం కూడా దీని బీసీలు ఇంతకుముందు బీసీ
గర్జన సభకు కూడా అంబేద్కర్ గారి మన్మడు కూడా పిలుచుకోవడం జరిగింది. మున్నూరు కాపు సంఘానికి కూడా అక్కడ కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఇది ఓన్లీ మన ఎస్సీకే కాకుండా అందరికి కూడా ప్రతి గ్రామంలో కూడా మళ్ళొచ్చే జయంతి వారికి అందరం కూడా దీన్ని చైతన్యం చేసి ప్రతి ఒక్కరు బీసీ కులాల వారు కానీ మనకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ, ఇదే మన గ్రామంలో ఉదాహరణ తీసుకున్నట్టయితే మనకు 25 లక్షలతోటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాము. దాన్ని కూడా త్వరలో ఈ 2-3 నెలల్లో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తున్నారు. ఈ ఎస్సీ కానీ బీసీ కానీ అగ్రవర్ణాలకు కాకుండా మనకు కూడా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వక నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.